హాయ్ హలో నమస్తే. నేను రాధికా శ్రీనివాస్, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో డైట్లో మురుకులు, చక్రాలు, బూరెలు ఉంటే చాలా బాగుంటుంది కదూ. ఎస్, నిజమే. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీని చూసేద్దాం. మరి ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానం ఏమేం కావాలో చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ మురుకులు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. 2 స్పూన్ల ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడరు, అలాగే దోరగా వేయించి పొడి చేసుకున్న 3 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల పొడి, 100 గ్రాముల పన్నీరు, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ డీప్ ఫ్రైకి మన పర్సోనా కోకోనట్ ఆయిల్. సో డైట్లో ఉన్న వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్తో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా నార్మల్ డైట్ మేనేజ్మెంట్ డైట్లో ఉన్న వాళ్ళైతే గానుగ నూనె ఏదైనా వాడుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో 100 గ్రాముల పన్నీర్ని, కొంచెం జీలకర్రని వేసి వాటర్ ఏమీ మిక్స్ చేయకుండా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పన్నీర్ మిశ్రమంలో తగినంత ఉప్పు, కారం, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడరు, 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు అన్నీ వేసి చక్కగా అన్నీ కలిసేటట్టు చేత్తో మెత్తగా కలుపుకుందాం. మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. దాదాపుగా వాటర్ వేయకుండా కలుపుకోవడానికి ట్రై చేయాలి. అవసరం అనుకుంటే హాట్ వాటర్, నార్మల్ వాటర్ వద్దండి, హాట్ వాటర్ లైట్గా కొద్దిగా ఒక 1/2 స్పూను వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు, మనకి ఈ మురుకుల పిండి కలిపితే ఎలా అయితే వస్తుందో అలా వచ్చేటట్టుగా ఇలా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెడదాం. మురుకుల పిండి నానే లోపల మన బాండీలో పర్సోనా కోకోనట్ ఆయిల్ వేసేసి వేడి చేసుకుందాం. వింటర్ సీజన్ కదండి, ఇలా గడ్డ కట్టింది. మనం ఇప్పుడు దీన్ని వేడి చేసుకుందాం. మురుకులు చేయాలంటే మరి ఈ మురుకులు చేసుకునే పాత్ర ఇవన్నీ ఉండాలి కదండి. సో నేనైతే ఇది వాడుతున్నాను. అండ్ దీనికి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అంటే పిండి ఎక్కడ మనకి స్ట్రక్ అవ్వకుండా కొంచెం ఈజీగా రావడానికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను దీనికి. అండ్ నూనె కాగుతోందండి, కోకోనట్ ఆయిల్ కాగుతోంది. సో ఇది కాగే లోపల ఇందులో ఈ ఫ్రేమ్ ఫిట్ చేసి పిండి ఇందులో పెట్టుకుందాం. పిండి బాగా నానిందండి, 5 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాము. ఇందులో సరిపడినంత పెట్టేసుకొని మనం మురుకులు బాండీలో ఒత్తేసుకుందాము. నూనె కూడా బాగా కాగిందండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కదా, అలాగే స్టీల్ బాండీలో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సెగ అనేది వస్తుంది. సో అందుకని కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒత్తేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం డైట్లో కూడా చక్కగా హెల్దీగా ప్రోటీన్ రిచ్ మురుకులు చేసుకొని తీసుకోవచ్చండి. చాలామంది మురుకులు తినలేదు, పండగలు వస్తున్నాయి వెళ్తున్నాయి, సో పండగలకు కూడా మేము మురుకులు తినలేకపోయాము ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ మురుకులు ట్రై చేయొచ్చు, అందరికీ ఎంతగానో నచ్చుతాయి. సో మురుకులు రెడీ అండి. సో మనం చేసింది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్తో చేసాం కాబట్టి కలర్ అనేది డార్క్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది తీసేసాం, మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుందాం. సో రెండోసారి కూడా వేసుకుందాము.
ఇంకా పిండి ఉందండి. మొత్తం మీద ఒక 5-6 చక్రాలు పెద్దవి వస్తాయి ఈ పిండికి. మొత్తం చేశాక నేను బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. సగం పిండి చక్రాలు వేసిన తర్వాత మిగిలిన సగం పిండి ఇలా చేత్తో మనం చెక్కలు చేసుకుంటాం చూసారా, అలా ఒత్తి పెట్టుకున్నానండి. సో మనం ఇదే పిండితో దీన్ని చెక్కల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అవి నూనెలో పొంగితే బూరెల్లాగా వస్తాయి. సో అవి కూడా నేను చూపిస్తాను మీకు. సో మిగిలిన పిండిని ఇలా నేను బూరెల్లాగా కూడా వేసాను. ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, ఎంతో టేస్టీ యమ్మీ పన్నీర్తో చేసిన చక్రాలు, మురుకులు. చాలా చూడండి, చాలా క్రిస్పీగా ఉంటున్నాయి. మామూలు మురుకులు మనం ఎలా చేసుకుంటామో అలాగే క్రిస్పీగా ఉన్నాయి. అండ్ మిగతా సగం పిండితో నేను చేసిన బూరెలు ఇవి కూడా బాగా క్రిస్పీగా ఉన్నాయి, బాగా పొంగాయి చక్కగా. సో టెక్స్చర్ కూడా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం డైట్లో ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా అవిసె గింజలు మనకి ఏవైతే డైట్లో ఉన్నాయో సీడ్స్, ఆ సీడ్స్తో మనం పౌడర్ చేసుకొని మన ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేసి పన్నీర్ యాడ్ చేసి చక్కగా ఇలా హెల్తీ ప్రోటీన్ రిచ్ మురుకులు చేసుకొని మనం తినడం వల్ల, మన పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్తీగా ఉంటాము. అండ్ మనం ఈ డైట్లో ఉన్నప్పుడు కూడా స్నాక్స్ని మిస్ అవుతున్నామే అని ఎప్పుడూ కూడా మనకు అనిపించదు. ముఖ్యంగా పండగలప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్ని కార్బోహైడ్రేట్స్తో చేసుకున్న మురుకులు, చక్రాలు, వడలు ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం చక్కగా వీటిని చేసుకొని పండగకి మనం కూడా స్నాక్స్ తినొచ్చు, అలాగే పిల్లలకి కూడా పెట్టచ్చు. అయితే ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ కాబట్టి ఇవి రెగ్యులర్గా చేసుకోవద్దండి. డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ తీసుకోండి. రెగ్యులర్గా అయితే కన్జ్యూమ్ చేయొద్దు. థ్యాంక్ యూ.